రాజు గారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో పల్లి పోహా పకోడీలు తయారు చేసుకోబోతున్నాం. అవునండి. సో ఎలా ఉంటుంది రాజు గారు? జనరల్ గా పోహాతో పకోడీలు అంటే చాలా వెరైటీగా అనిపిస్తుంది. సో దాంతో పాటు మనం ఇక్కడ పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాం కదా, కొంచెం డిఫరెంట్ పకోడీ చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. పల్లి పోహా పకోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పల్లి పోహా పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పలుకులు అరకప్పు, అటుకులు 1 కప్పు, శనగపిండి అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుందాం. డీప్ ఫ్రై కదా పకోడీలు. సో అలాగే అటుకులు కొద్దిగా నీళ్ళలో వేసి నానబెట్టేసుకుందాం. ఓకే, వాటర్ ఇస్తారా? కొద్దిసేపు నానితే మనకు సరిపోతుంది. సో దాన్ని యాక్చువల్లీ ఎక్కువసేపు కూడా నానబెట్టరు, ఇలా తీసి ఇమీడియట్ గా తీసేస్తూ ఉంటారు కదా, మరీ మెత్తగా అయిపోతుంది. మరీ ఎక్కువసేపు పెట్టేస్తే కొంచెం పిండి పిండి అంటే ముద్దలా అయిపోతుంది. అవును. ఓకే, సో ఒక బౌల్లో పల్లీలు అండి. సో పచ్చిగానే వేసేసుకుంటాం. సో ఎలాగో మళ్ళీ దీంట్లో వేయిస్తాం కదా. సో దీంట్లో మనం నానబెట్టేసుకున్న అటుకులు కొంచెం నీళ్లు పిండేసుకుని సో అలాగే కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసుకుని. ఓకే. సో ఇక్కడ అటుకులు కాబట్టి కొంచెం విడిపోతూ ఉంటాయి కాబట్టి మనకు బైండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్ అండి. ఓకే, ఎస్. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది, శనగపిండి మొత్తం పీల్చేసుకుంటుంది. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సో తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే తరిగిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అండి. ఇది కూడా ఒకసారి కొంచెం ఇలా డ్రైగా కలిపేసి తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుని మనం పకోడీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఓకే, సో కొంచెం అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి కదా. ఎస్ అండి. ఓకే రాజు గారు, సరిపోతుందా రాజు గారు? వాటర్ కొంచెం వాటర్ పడుతుందండి. ఓకే, సో వీటిని మనం చిన్న చిన్న ముద్దల్లా వేసుకుందాం. సో ఇక్కడ పల్లీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ లైక్ పకోడీ మెథడ్ లా వేసుకుంటే అన్ని విడిపోతాయి కాబట్టి కొంచెం ముద్దలాగా బాగుంది. వెరైటీగా ట్రై చేసుకోవచ్చు. జనరల్ గా పకోడీలు, బజ్జీలు ఇలాంటి వాటిలో ఎన్ని వెరైటీస్ ఉన్నా మనకు సరిపోవు, ఎందుకంటే స్నాక్స్ కదా, ఏదో ఒకటి కొత్త తినాలనిపిస్తుంటుంది అండ్ ఫాస్ట్ గా అయిపోతాయి, అందరు ఇష్టంగా తింటారు. కాబట్టి కొంచెం వెరైటీగా ఎప్పుడు జనరల్ గా చేసుకునే పకోడీలే కాకుండా ఇలా అటుకులతో కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇది కొంచెం ఎలాగూ కాస్త అవ్వాలి కాబట్టి ఆ లోపు కార్వింగ్ కూడా చూపించేస్తారా రాజు గారు? ఓకేనండి. ఓకే, ఏ కార్వింగ్ చేయబోతున్నారు ఈ రోజు? దోసకాయతో చిన్న బౌల్ షేప్ లో చేస్తున్నాను. సో ఇలాంటివి చేసుకుంటే కాస్త సాస్ లాంటిది ఏదైనా పెట్టేసుకోవచ్చు ఆ బౌల్లో. ఎస్. సో ముందుగా ఇక్కడ పైన బేస్ కట్ చేస్తున్నాం. సో ఇలా వస్తుంది. సో కింద కూడా కొంచెం లెవెల్గా ఉండడానికి బేస్ అండి. ఓకే, సో దీన్ని ఇలా తిరిగేసేసి మనం ఇలా పెట్టేస్తే కింద దానికి కొంచెం స్టాండ్ లాగా కూడా వస్తుంది. సో లోపల ఉన్న గుజ్జంతా కూడా తీసేసేయాలి. సో టూత్ పిక్స్తో కొంచెం ఫిక్స్ చేసుకుంటున్నాం. సో
ఇది స్పూన్తో తీసేస్తున్నామండి లోపల గుజ్జు. సో దీంట్లో ఇలా స్నాక్ ఐటమ్ మనం చేసుకున్నప్పుడు ఏదైనా చట్నీ, గ్రీన్ చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, సాస్ కానీ ఏదన్నా ఎనీథింగ్ దీంట్లో వేసి మనం serve చేసుకున్నప్పుడు ఇందులో వేసుకోవచ్చు. సో దాంట్లో మనం అది వేసుకునే ముందు ఒకసారి దోసకాయను కొంచెం టేస్ట్ చేయాలి. కొన్ని సో చేదుగా కనుక ఉంటాయి. చేదు ఉంటే ప్రాబ్లం. సో ఆ సాస్ కూడా ఆటోమేటిక్గా మనకు చేదు వచ్చేస్తుంది. గోవిందా. సో సైడ్లో హ్యాండిల్స్ కూడా ఇస్తున్నాను. సో లాంగ్ బ్రింజాల్ చిన్న సైజు తీసుకున్నాను. స్మాల్ బ్రింజాల్సా? ఎస్ అండి. సో రెండో వైపు కూడా ఇలాంటి కార్వింగ్స్, యాక్చువల్లీ కార్వింగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిగినింగ్ స్టేజెస్ లో హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. ఎక్కువగా అంటే కష్టపడాల్సిన అవసరం ఉండదు, కొంచెం ఈజీగానే ఉంటుంది. సో ఏదైనా ఫుడ్ కాంపిటీషన్లో అలా పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా సాస్లు కానీ, చట్నీస్ కానీ ఉన్నప్పుడు ఇలాంటి వాటిలో సర్వ్ చేస్తే ఇంకొంచెం డీసెంట్గా ఉంటుంది. ఈ సైడ్ రాజు గారు. ఓకే అండి. సో ఇంకా నాకు తెలిసి దీంట్లోకి కాంబినేషన్ కూడా ఏం అక్కర్లేదు కదా, కావాలనుకుంటే ఏదన్నా కొద్దిమందికి ఏదన్నా డిప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు గ్రీన్ చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, లేకపోతే టొమాటో సాస్ కానీ, సో ఏదైనా తీసుకోవచ్చు. సో పల్లి పోహా పకోడీ రెడీ అండి. ఎస్, ఓకే. వేడి వేడిగా పల్లి పోహా పకోడీలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. పల్లి పోహా పకోడీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో వేరుశెనగ పలుకులు, అటుకులు, శనగపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పల్లి పోహా పకోడీ రెడీ.